క్యాపిటల్ సిటీ అని కన్ఫ్యూజ్ అవుతాను, కానీ ఇప్పుడు మేము ధైర్యంగా అమరావతి అని అంటాము. జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి. బయట ఎవరికి వస్తాం ఏం చేస్తానా దీపాన్ని ఎత్తుకొని పోవాలా? ఈరోజు మనకు శుభదినం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఇక్కడ ఈరోజు శుభదినము, ఆనందదాయకమైన రోజు. ఎందుకంటే ఈరోజు మనకు మన నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, అదేవిధంగా మన ప్రియతమ నేత మన చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే ఈరోజు అమరావతిని ఉభయ సభల్లో, అంటే చట్టసభల్లో, పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కానీ ఈ యొక్క బిల్లుని పాస్ చేయడం చాలా ఆనందకరము. ఎందుకంటే దానికి ముందే ఒక 10 రోజులు 15 రోజుల ముందే ఇక్కడ విజయవాడలో అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు మన యొక్క ఎమ్మెల్యేల ద్వారా ఈ యొక్క బిల్లుని పాస్ చేయడం జరిగింది.
దానికి గాను ఆ బిల్లులు పాస్ చేసినటువంటి దానికి సపోర్ట్ చేసినటువంటి మన ఎమ్మెల్యేలందరికీ, కూటమి నాయకులందరికీ నా నమస్కారాలు. అదేవిధంగా పార్లమెంట్లో కూడా ఈ 2 ఉభయ సభల్లో కూడా నిన్న జరిగింది, ఈరోజు జరిగింది. రెండింటిలో కూడా ఈ యొక్క బిల్లుని పాస్ చేసి దానికి చట్టసభల్లో ఒక రాజముద్ర వేసి నెక్స్ట్ మన రాష్ట్రపతికి పంపించడం జరుగుతుంది. అక్కడ కూడా తప్పకుండా ఈ బిల్లు పాస్ అవుతుందని నేను ఆశిస్తున్నాను. దీనికి సపోర్ట్ చేసినటువంటి మన మోడీ గారికి, అమిత్ షా గారికి, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మన యొక్క రాజధాని 29,000 మంది రైతులు 33,000 ఎకరాలు ఇచ్చినారు. ఆ యొక్క రాజధాని గత ప్రభుత్వము విస్మరించింది, దాని గురించి పట్టించుకోలేదు. ఎక్కడ పనులు అక్కడే నిలిచిపోయినాయి. దాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. అది దిగ్విజయంగా జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా రాజధాని రైతులు 16,600 రోజులు నిరవధికంగా ఆడ మగ పిల్ల పెద్ద అంటే చూడకుండా వాళ్ళు ధర్నాలు చేయడము, ఆమర నిరాహార దీక్ష చేయడం జరిగింది. ఆ యొక్క ప్రతిఫలమే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ దాన్ని అనుభవిస్తున్నారు. ఈ రోజు నుంచి ఈ యొక్క మన ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదంటే తప్పకుండా అమరావతిని చెప్పుకునేదానికి మనకు ఒక గర్వంగా ఉంది, ఒక ఆస్కారం కూడా ఉంది. ఎందుకంటే ఇంతకుముందు మన ఆంధ్ర వాళ్ళు ఎక్కడైనా పోతే మీ రాజధాని ఏదంటే మా రాజధాని లేదని చెప్పే పరిస్థితి ఉంది. అలాంటి దాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారి కృషి వల్ల అక్కడ సెంట్రల్లో నరేంద్ర మోడీ, అమిత్ షా, ఇక్కడ జనసేన నాయకులు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ద్వారా ఈ యొక్క మనకు అమరావతి రాజధానిగా నెలకొల్పడం జరిగింది. కాబట్టి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకులకి అందరికీ కూడా నా ధన్యవాదాలు, నమస్కారాలు. అదేవిధంగా దీనికి సహాయ సహకారాలు పలమనేరులో అందించినటువంటి మన ప్రియతమ నేత అమర్నాథ్ రెడ్డి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. జై హింద్, జై చంద్రబాబు నాయుడు గారు, జై అమర్నాథ్ రెడ్డి గారు. ఈరోజు మన కూటమి ప్రభుత్వం మన అమరావతిని రాజధానిగా నిర్ణయించడం జరిగినది. ఈరోజు డబుల్ ఇంజన్ సర్కారుగా శనివేగంగా దూసుకొని పోతున్న కేంద్రంలో మోడీ గారు, రాష్ట్ర ప్రభుత్వంలో మన నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు. అమరావతి అంటే ఒక నగరం కాదు, అమరావతి అంటే ఒక అభివృద్ధి. దేశం 8 కోట్ల మంది జనాభా ఒక ఆత్మగౌరవం. ఈ 8 కోట్ల మంది ఆత్మగౌరవాన్ని నిలబడిన నారా చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు. జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి. నమస్కారం. ఆంధ్రప్రదేశ్ కళ రాజధాని 2019లో 19 నుండి 24 వరకు రాజధానిని గత ప్రభుత్వం ఏమాత్రము పట్టించుకోకుండా 3 ముక్కలు ఆడిన ఆట. కానీ ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మన ప్రియతమ నాయకులు చంద్రబాబు గారి యొక్క కృషితో, అదేవిధంగా మోడీ గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు మన ఆంధ్రప్రదేశ్కి రాజధానిని అమరావతిగా చేయడము, అదేవిధంగా పార్లమెంట్లో బిల్లు పాస్ చేయడము మాకందరికీ సంతోషంగా ఉందనేసి తెలియజేసుకుంటున్నాము. ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని అమరావతి. అదేవిధంగా తీసుకుంటే కర్ణాటక తీసుకుంటే బెంగళూరు, చెన్నైకి తీసుకుంటే మెడ్రాసు. అదేవిధంగా నిన్న మొన్న మాజీ ముఖ్యమంత్రి గారు చెప్పారు, అసలు రాజ్యాంగంలో రాజధాని అనే ప్రస్తావనే లేదు అనేసి కూడా మన ప్రెస్ మీట్లో తెలియజేయడం జరిగింది. అందుకే మీకు రాజ్యాంగంలో రాజధాని లేదు అని చెప్పడము, అందుకేనా మీరు 3 ముక్కలు ఆడాడింది. వైజాగ్లో ఒకటి, మళ్ళా కర్నూలులో ఒకటి, రకరకాలుగా మీరు మాట్లాడినారు 3 రాజధానులు పెట్టాలి అనేసి. అప్పుడు రాజధాని లేనప్పుడు ఎందుకు మీరు ఆ విధంగా మాట్లాడినారు అనేసి జగన్మోహన్ రెడ్డి గారిని అందరూ తెలియజేసి అడుగుతున్నాము. అదే కాకుండా ఈరోజు ప్రతి ఒక్క ఆంధ్రులు ఆత్మగౌరవాన్ని చాటి చెప్పిన మన ప్రియతమ నాయకులు ముద్దుబిడ్డ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా నారా లోకేష్ గారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అమరావతి కోసం రైతులు కష్టపడి దాదాపు 40,000 ఎకరాలు రాజధానికి ఇస్తే దాదాపు 5 సంవత్సరాలు ఆ రాజధాని ఎక్కడ ఏమి కానీ ఒక చిన్న ఇటుక వేయని కూడా వేయలేదు గత ప్రభుత్వము. అందుకే తెలుగుదేశం ప్రభుత్వం ఉంటే అన్ని రకాలుగా ఆదుకుంటారనేసి కూడా తెలియజేసుకుంటూ, రాజధాని ఏ రోజైతే మనము ప్రారంభించున్నామో ఈ యొక్క 2028 గంట రాజధాని పూర్తిగా నిర్మాణం చేసి ఆ నిర్మాణానికి
ఓపెనింగ్ కి మన నరేంద్ర మోడీ గారిని కూడా ఇచ్చేస్తారనేసి కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ ఆనందంగా జరుపుకోవాలని తెలియజేసుకుంటున్నాము. జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి. అందరికీ శుభాకాంక్షలు. ఎందుకంటే 2014 ముందు ఉమ్మడి రాష్ట్రం ఉన్నటువంటి మనమల్లో అప్పుడున్నటువంటి కొంతమంది దుష్టశక్తుల వల్ల మన రాష్ట్రాన్ని నిలువున చీల్చేశారు. అప్పటి నుండి కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలనేసి ఎన్నో ప్రయాసాలు కొట్టి అమరావతిని ఆ రోజు ఇదే పలంనేరు నుండి కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ప్రతి ఊర్లో నుండి, మసీదుల నుండి, చర్చిల నుండి, అలాగే దేవాలయాల నుండి మట్టి నీళ్లు మనం అందరూ సమకూర్చుకొని ఒక ర్యాలీగా ఆ రోజు అందరూ కూడా ప్రారంభిస్తే, దాని తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని భూస్థాపన చేయాలనేసి ఎన్నో కుయుతులు కూసి ఎన్నో ప్రయత్నాలు చేసి అట్ట ఫ్లాప్ అయిపోయిన విషయము ఆంధ్ర ప్రజలందరూ కూడా తెలుసు. కాకపోతే మళ్ళీ బుద్ధి వచ్చే విధంగా ప్రజలు మళ్ళీ కూటమి ప్రభుత్వాన్ని తెచ్చి అమరావతిని ఎలాగైనా మనము అమరావతిని చేసుకుంటే మనకు రాజధాని ఉండాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం అందరూ కూడా ఈ విషయాన్ని చేస్తే నన్నటి నుండి మళ్ళీ ఇంకో కొత్త రకం ఎత్తినాడు. ఎవరంటే మన మాజీ ముఖ్యమంత్రి ఏదో చెప్తా ఉన్నాడు, మావి ఖాన్ అంటా ఉన్నాడు. ఇంకోటి చాలామంది ఫేస్బుక్లో చూస్తే రకరకాలుగా ఉంది. అవన్నీ మేము మాట్లాడుకుంటే ఎందుకంటే ప్రజలు అందరూ ఇక్కడ తెలుసు ఇతను పనికిరాడు, మన రాష్ట్రానికి ఇతను పనికిరాడు అనేసి అతనికి 11 సీట్లు ఇచ్చినారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి, లేనిపోని మాటలు ఎందుకు మాట్లాడి ఇంకా చులకనైపోతున్నారు. అలాగే వైసీపీ నాయకులను కూడా మేము ఈ సందర్భంగా బుద్ధి తెచ్చుకోమని చెప్తున్నాం. ఎందుకంటే మీరు ఏ రాష్ట్రానికి వెళ్ళినా, లేకపోతే ఏ కాలేజీకి వెళ్ళినా, ఏ స్కూల్కి వెళ్ళినా ఒక ఫామ్ ఇస్తారు. స్కూల్కి వెళ్తే స్కూల్లో చేరిస్తే ఒక ఫామ్ ఇస్తారు, దాంట్లో ఫిలప్ చేయాలా ఏమని, ఏ జిల్లా, ఏ ఊరు, ఏ రాష్ట్రము, క్యాపిటల్ సిటీ ఏదండి. ఆయన ఏమంటాడంటే జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగంలోనే లేదంటాడు. మరి ఎందుకు 3 రాజధానులు అనేసి ఇంతసేపు పుట్టి చెప్పినట్లు 3 రాజధానులు ఎందుకు దాంట్లో ఉంది రాజ్యాంగంలో? ఇంకోటి ఆయన చెప్పినట్లే దీనికి వాళ్ళ సొంతంగా వాళ్ళ రాష్ట్రానికి వాళ్ళు చేసుకోవచ్చు. దీనికి పార్లమెంట్లో లేకపోతే గవర్నర్ ఆమోదం అవసరంలే. కాకపోతే ఇలాంటి తుక్లక్కులు ఉంటారు కాబట్టి దీన్ని పక్కాగా చేయాలనేసి పార్లమెంట్లో బిల్ చేశారు, రాజ్యసభలో బిల్ చేశారు. అలాగే గవర్నర్ ఆమోదం కూడా రేపు తెలియజేస్తున్నారు, రాష్ట్రపతి ఆమోదం తెలియజేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. ప్రతి ఇంటికి ఎలాగైతే కడప ఉండాలో ప్రతి రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలని జ్ఞానం తెచ్చుకోమనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ముఖ్యంగా మన కూటమి ముఖ్యమంత్రి గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, మన పలంనేరు ఎమ్మెల్యే గౌరవ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారికి మరొకసారి కూటమి తరపున, ఇప్పుడున్న మనందరి తరపున, పలంనేరు ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జై అమరావతి, జై హింద్.